కృష్ణమురళి ఆయన నోడి దురుస్తనమా లేకపోతే ఎట్నో తెలియదు కానీ ఇక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పే కదా. పోషాని గారు మాట్లాడే విధానమే ప్రతి ఒక్కరికి నచ్చదు. యాక్చువల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. సినిమాలలో అంటే ఏదో నడుస్తుంది డైలాగ్స్, ఖచ్చితంగా అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ బయట ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఆయన ఎందుకు అలాగా ఆయన చెలరేగిపోతారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రోజు ఆ నోటి దురుస్తనమే ఆయనకి ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా, సేమ్ అలానే జరిగింది. ఆ మాట పక్కన పెడితే ఆయన నోటి దురుస్తనం అంతే, ఆయన బిహేవియరే అంత, ఆయన స్వభావమే అంత, ఆయన మాట తీరే అంత అనుకుందాం. మధ్యలో ఈ శ్యామల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన ఒక అమ్మాయి మాట తీరుని అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే ఒక యాంకర్ ఆమె. ఏమి తెలియని పిల్ల, చిన్న పిల్ల అయితే కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ పోసాని గారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య, బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా బూతులు మాట్లాడారు. సో ఇక్కడ ఈమె ఒక ఆడ మనిషి అయి ఉండి అట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈమె ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్తేనే తప్పు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకి అంటేనే తప్పు అనేది కూడా నేను ఖండిస్తా. అంటే బయట వాళ్ళు మనుషులు కాదా, ఆడవాళ్ళు కాదా, పిల్లలు కాదా? ఎవరినైనా అనడం తప్పే. ఏ ఆడదైనా ఆడదే, ఎవరు పిల్లలైనా పిల్లలే. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే మాత్రం దానికి కూడా నేను వ్యతిరేకనే. ఎందుకంటే ఎవరైనా ఒకటే. మళ్ళీ ఇది వినేసి ఎవరైనా కింద కమెంట్స్ పెడతారేమో. నేను అనేది ఏంటి అనేది కరెక్ట్గా విని ఆ తర్వాత మాట్లాడండి. లేదా అంటే పోసారి గారిని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. ఓకే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది. సో ఇలా మాట్లాడడం ఎక్కువైపోతే ఇంకో ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే, కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తాను మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకటి ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకు ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురో బాబు, ఏం మాట్లాడుతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. ఆడవాళ్ళు తిట్టడంలో సపోర్ట్, ఆడ మనిషి ఉండి ఆడవాళ్ళని సపోర్ట్, అదే తిట్టడంలో సపోర్ట్ చేస్తే అంత ఎదవని అనుకుంటాం. అది అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఏదో నాకు మొత్తం తెలుసు అనే విధంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ మాట్లాడడం శ్యామల చేసేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఆమె తెలిసి తెలియక కొత్తగా వచ్చింది రాజకీయాలకి, తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఆడవాళ్ళని నిన్ను తిడితే నీకైనా బాధ ఉంటుందిగా. నువ్వు మనిషి తిట్టారు అనుకో, అప్పుడు నీకు బాధ ఉంటుందిగా. అందుకని ఆడవాళ్ళని తిట్టడం ఎవరు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, అది కరెక్టే కాదు. తిట్టిన వాళ్ళని కఠినంగా శిక్ష చేయాలా. అండ్ ఇప్పుడు మనకు మాజీ ఎంపీ కోరంట్ల మాధవ్ ఐడియా ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏ విషయంలో అంటే పోక్సో చట్టం కింద ఒక బాధితురాలి పేరు డైరెక్ట్ గా చెప్పకూడదంట. నేను అది విన్నాను వీడియోలో. అది చెప్పకూడదంట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి అట్లా చెప్పడం అది నేరం అంట, అది చట్ట విరుద్ధం అంట. అందుకని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? అరెస్ట్ చేస్తే అదేదో యుద్ధం వస్తుంది, యుద్ధం చేస్తా అంటాడు. మరి అట్లా ఏం చేయాలనుకున్న రాష్ట్రాన్ని, ఒక ఎంపీ చేసిన మనిషి రాష్ట్రాన్ని ఆ రకంగా ఏం చేయాలనుకుంటున్నారు? అది కరెక్టేనా? అండ్ ఆయన ఇంకొక విషయం ఏది మాట్లాడుతుందంటే, పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పిండు కదా, సో మరి ఆయన కూడా అరెస్ట్ చేయని విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఆ మాటకి మీరు అర్థం ఉంది? అది అసలు అర్థమే లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అట్లా చెప్పలేదు, చెప్తూ ఉండడు కూడా. అది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు. అది అండ్ ఇక్కడ పోసాని కృష్ణమురళి కూడా ఆయన పోలీసులు ఏ క్వశ్చన్ అయినా కూడా తిక్క సమాధానాలు చెప్తున్నాడు. మాలోనే వాళ్ళు మెంటల్ కిస్ట్ పేరు కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు? మెంటల్ కిస్ట్ అనేవాళ్ళు. ఆ మెంటల్ గా అందులో అరెస్ట్ చేసాం, ఇంకా మెంటల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్ అయినా కూడా నాకు తెలియదు, మర్చిపోయినా, వాళ్ళు చెప్పేది అంత ఇదేగా. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన 5-6 ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పి మర్చిపోయానో గుర్తులేదు, తెలియదు. అంటే దీని వెనకాల ఏమైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు లాయర్లు అంటూ ఉన్నారు, ఇప్పుడు బనవల్ దగ్గర లాయర్లు చేస్తున్నారు, అందుకే వాళ్ళకి సపోర్ట్ గట్టిగా. సో ఒకవేళ మరి ఆయన బయటకు వస్తాడు అనుకోవచ్చా, రాడు అనుకోవచ్చా? దాదాపు సంవత్సరం రాడు, సంవత్సరం దాకా రాకుండా ఉండాలా. అది రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల కానీ, శ్రీరెడ్డి, రోజా, మరి ఇలాంటి వాళ్ళని కూడా లైన్ లో ఉన్నారు. లైన్ లో ఉన్నారు. మొత్తం శ్రీరెడ్డి ఉంది, రోజా ఉంది, మొత్తం ఉన్నారు, కోడలు నాని ఉన్నారు. ఈ తిట్టిన వాళ్ళు
నా పేరు నాన్న ఉన్నాడు తింటోళ్ళు మొత్తం లైన్లో ఉన్నారు ఇబ్బంది లేదు అయితే లేటు సో మొత్తానికి ఇట్లా నోటితో మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారు మీరు? నోటితో మాట్లాడి ఖచ్చితంగా తీసిస్తే రెండో వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ పార్టీ అని కాదు ఈ పార్టీ టీడీ పైన వాళ్ళైనా తిట్టకుండా ఉంటారు ఓకే. రాజకీయంగా విమర్శించుకుంటే ఏదైనా ఉంటే లేడీస్ భార్యను పిల్లలు ఏం చేశారు రాజకీయాల్లోకి వచ్చారా భార్య రాజకీయాల్లోకి వచ్చిందా మరి వాళ్ళని తిట్టడం ఏంది ఎంత తల పొగరని అట్లా తిట్టకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలా రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు అది ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిందన్న నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా ఉండాలని తెలుస్తుంది ఈ పోసానికి. సో అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయ్య ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది శ్యామల. అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే పోసాని గురించి తెలుసారా పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు పోసాని సత్తా తెలుసారా పోసాని సత్తా చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామల ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామల ఉంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయదు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట్ట తిడితే ఆమె గిట్ట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము డబ్బులు ఇచ్చిండని ఇక డబ్బులే ఉంటుంది. నాకు తెలిసి అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తున్నాను.